హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, చూసిన వాళ్ళకి, ప్లస్ లైక్ చేసిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనం చేసేది ఏంటంటే జంతికలు చేస్తామండి. కొంచెం పిండి ఉంటే చేస్తున్నాను. కొంచెం శనగపిండిలోన కొద్దిగా వరిపిండి కలిపేసి కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని, నా దగ్గర వాము లేదండి, ఉంటే కొంచెం వాము వేసుకోండి, జీలకర్ర కొంచెం వేసుకోండి, కొంచెం కొంచెం అన్నీ కూడా ఒక స్పూన్ కలా వేసుకోండి, నువ్వులు కొంచెం వేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం పెనం మీద పెట్టుకొని స్టవ్ మీద వేడెక్కనివ్వండి. నువ్వులు కొంచెం వేసుకొని వాటర్ని కొంచెం లైట్గా వామ్ వాటర్ కొంచెం వేసుకుంటే మనకు కొంచెం కరకరలాడుతూ సో ఇలా కలుపుకోవాలండి. ముద్దని చూసారా, ఇలా రావాలి ముద్ద అనేది. ఇలా సాఫ్ట్గా ఉండాలి, కానీ మరీ బాగా లూజ్గా ఉండకూడదు. ఇలా ఉండాలి ముద్ద. ఇంకా మీకు జంతికలు ఇంకా దాంట్లో అంటే కొంచెం ఇలా చేయి తడి పెట్టుకొని ఇలా కొంచెం వేసి ముద్ద తీసుకొని ఈ నా దగ్గర గొట్టం ఎలాంటిది ఉందండి. సో మాకు బ్లేడ్లు మార్చడానికి లేవు. సో కాబట్టి డైరెక్ట్గా ఒకటే మీకు బ్లేడ్లు అవి ఉంటే వేసుకోండి. దీంట్లో ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి. కొంచెం నీరు తడి పెట్టుకొని వేసిన సరల్లా అలా నీరు తడి పెట్టుకొని వేసుకుంటే సరిపోద్దండి. ఇలా దీనికి సరిపడా ముద్ద వేసుకొని ఇలా ముద్ద తీసిన సరంతా చెయ్యి తడి పెట్టుకొని ఇలా వేసి నూనె కాగనిచ్చిన తర్వాత ఇలా వేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత తీసుకొని తప్పల్లో గిన్నెలో వేసుకోండి. కొంచెం బాగా తెలుస్తుందండి. కొంచెం సైలెంట్ అంటే దీని మీద సౌండ్ లేకుండా నార్మల్గా బుడగలు లేకుండా ఉన్నాయంటే ఇవి ఎగిపోయినట్టేనండి. తీసుకోండి. ఇదిగోండి ఇలాంటిది నా దగ్గర ఉంటే దీని మీద జంతికలు వేసి ఇందులో వేస్తున్నానండి. అంటే వేడికి చెయ్యి మీద కొంచెం వేడి తగులుతుంది డైరెక్ట్గా కళాయిలో వేస్తే. సో అందుకని గరిటె మీద వేసి కళాయిలో వేస్తున్నానండి. మీలో ఎంతమందికి జంతికలు ఇష్టం చెప్పండి. మా పిల్లలకి, నాకు, మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఇలా ఎంతమందికి తెలుసుకోవచ్చు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. నెయ్యి జంతికలు చాలా కరకరలాడుతూ ఉంటాయండి. చూడండి, ఒకటి పట్టుకుని చూస్తా, చాలా గుల్లగా వచ్చాయి. బాగుంటాయి, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.